హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే కెరీర్ పాయింట్. సో గైస్, ఈరోజు మనము ముఖ్యమైన స్టాండర్డ్ జీకే క్వశ్చన్స్ అయితే చూడబోతున్నామండి. ఇవన్నీ కూడా మరి యునెస్కో గుర్తించినటువంటి సాంస్కృతిక ప్రదేశాలు. చాలా చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ అండి ఇది. 1 మార్క్ ఖచ్చితంగా అందించేటువంటి టాపిక్. 1 or 2 మార్క్స్ అయితే ఇందులోంచి మనకు తప్పకుండా వచ్చే అవకాశము ఉంటుంది. అంతేకాకుండా భారతదేశంలో ఏ ఏ ప్రదేశాలకు, ఏ ఏ కట్టడాలకు ఈ యొక్క యునెస్కో వారసత్వ జాబితాలో చోటు లభించింది అనే అంశాలు కూడా మనము క్లియర్గా ఇక్కడ చూడబోతున్నాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. మొదటిసారి చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ప్రతిరోజు మీకు మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. అప్ టు ఎగ్జామ్ కండక్ట్ చేసే ముందు రోజు వరకు కూడా మన క్లాసెస్ అయితే మీకు అందుతూనే ఉంటాయి. బెస్ట్ ప్రాక్టీస్ పర్పస్గా మీకు యూజ్ అవుతాయి. ఓకే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. సో ఫ్రెండ్స్, మన కరెంట్ అఫైర్స్ గురించి కోర్స్ చాలామంది స్టూడెంట్స్కి అయితే తెలుసు. చాలా ఎగ్జామ్లో మన కరెంట్ అఫైర్స్ యాజ్ ఇట్ ఈస్గా వస్తుండడం అయితే చాలామంది అభ్యర్థులకు తెలుసు. కానీ కొత్త వారి కోసం అయితే చెప్తున్నానండి. రానున్నటువంటి అన్ని పోటీ పరీక్షలకు సో ఇవి మీకు పర్ఫెక్ట్గా యూజ్ అవుతాయి. అంతేకాకుండా ఏపీ హైకోర్టు ఎగ్జామ్స్కి కూడా 5 నుంచి 6 మార్కులు అడుగుతున్నారండి కరెంట్ అఫైర్స్ పైన. మరి కరెంట్ అఫైర్సే కాకుండా మన ఈ యొక్క మ్యాగజైన్లో, ఓకేనా, సో జనవరి నుంచి సెప్టెంబర్ వరకు కంపల్సరిగా చదవాల్సిందే మనం. సో ఇప్పటి వరకు డైలీ కరెంట్ అఫైర్స్ బిడ్ బ్యాంక్ ఉంటుంది, దానికి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే ఉంటుందండి. చాలా యూనిక్. మీకు ఏ కరెంట్ అఫైర్స్ క్లాస్ వినండి, ఏ ఫ్యాకల్టీ మీకు చెప్పరు స్టాటిక్ జీకే. ఓకే, సో అది మన యూనిక్ కంటెంట్గా ఉంటుందండి. మన ఛానల్లో మన పీడిఎఫ్లో అవైలబుల్గా ఉంటుంది. ప్లస్ దీంట్లో 5,000 నుంచి 10,000 వరకు జనరల్ స్టడీస్ బిట్స్ ఉంటాయి. డైలీ వైజ్గా డైలీ 20 కరెంట్ అఫైర్స్ రూపంలో మరి మన పీడిఎఫ్లో అందుబాటులో ఉంటాయి. ఓకే, హైకోర్టు అభ్యర్థులు, చదువుతున్నటువంటి అభ్యర్థులు, ప్రిపేర్ అవుతున్నటువంటి వారు తప్పకుండా మ్యాగజైన్ తీసుకోవడానికి ట్రై చేయండి. కేవలం 150 రూపీస్ మాత్రమే. ఏ విధంగా తీసుకోవాలి? మన యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్లో అయినా కొనుగోలు చేయవచ్చు. లేదా ఇక్కడ కనిపిస్తుంది కదా నా నంబర్ 9030362853 నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని పంపినట్లయితే విత్ ఇన్ 1 అవర్లో మీకు పీడిఎఫ్స్ అన్నీ కూడా సెండ్ చేయడం జరుగుతుంది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, దీంతో పాటుగా మీకు హైకోర్టు ఇటీవల కండక్ట్ చేసినటువంటి ప్రీవియస్ పేపర్స్ కూడా సెండ్ చేస్తాను. ఓకే, బాయ్. సో గైస్, ఇక మనము క్లాస్లోకి వచ్చినట్లయితే యునెస్కో గురించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం చూడబోతున్నామండి. యునెస్కో అనేది ఐక్యరాజ్య సమితి యొక్క విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థగా మనం చెప్పుకోవచ్చు. దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటండి? యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. దీన్ని ఎప్పుడు స్థాపించారు? 1945 నవంబర్ 16న స్థాపించారు. ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్, ప్యారిస్లో ఉంది. సభ్య దేశాలు 194. ఐక్యరాజ్య సమితిలో ఉండేటువంటి దేశాలన్నీ కూడా ఇందులో ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా 1975 నుంచి వారసత్వ ప్రదేశ జాబితాలను ప్రకటిస్తూ వస్తుందండి. 1975 నుంచి అయితే స్టార్ట్ చేయడము జరిగింది. మరి ఎక్కువ వారసత్వ ప్రదేశాలు చోటు దక్కించుకున్న దేశము ఇటలీ అండి. ఇటలీ నుంచి ఎక్కువ అయితే మరి చోటు పొందాయి. ఇందులో భారతదేశము ఈ జాబితాలో 6వ స్థానంలో ఉంది. ఓకే, మరి భారతదేశంలో యునెస్కో గుర్తించిన సాంస్కృతిక ప్రదేశాలు 40, యునెస్కో గుర్తించిన వారసత్వ ప్రదేశాలు 32, యునెస్కో గుర్తించిన సహజ సిద్ధ ప్రదేశాలు 7, నెక్స్ట్ యునెస్కో గుర్తించిన మిశ్రమ ప్రదేశాలు 1. భారతదేశంలో మొదటిసారిగా చోటు దక్కించుకున్న సాంస్కృతిక ప్రదేశాలు 1983లో అజంతా గుహలు, మహారాష్ట్ర. 1983 ఎల్లోరా గుహలు, మహారాష్ట్ర. ఆగ్రా కోట 83, ఉత్తరప్రదేశ్. 83లోనే తాజ్మహల్, ఉత్తరప్రదేశ్. మరి ఇటీవల కాలంలో యునెస్కో గుర్తించిన వారసత్వ ప్రదేశాలు రామప్ప దేవాలయం అండి, తెలంగాణ 2020. ధోలవీర నగరము, గుజరాత్ 2021లో మరి చోటు పొందినట్లుగా మనకైతే తెలుస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఓకేనా, అందరూ కూడా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, మరి యునెస్కో గుర్తించినటువంటి సహజ సిద్ధ ప్రదేశాలు అంటే ఇవి సహజంగా ప్రకృతి సిద్ధంగా ఏర్పడినటువంటివి. కజిరంగా అండి, కజిరంగా నేషనల్ పార్క్, ఇది అస్సాంలో ఉంటుంది. 85లో దీనికి యునెస్కో గుర్తింపు లభించింది. మానస్ జాతీయ పార్క్ అస్సాంలో ఉంటుంది. 85లో దీనికి కూడా గుర్తింపు లభించింది. కియోలాడియో జాతీయ పార్క్ రాజస్థాన్లో ఉందండి. 85లో దీనికి గుర్తింపు లభించింది.
సుందర్బన్ జాతీయ పార్క్, మడా అడవులు ఉంటాయండి ఇక్కడ, సుందర్బన్స్ అంటాం వీటిని. పశ్చిమ బెంగాల్ 87లో గుర్తింపు లభించింది. నందాదేవి, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ జాతీయ పార్కులు మరి ఉత్తరాఖండ్లో అండి 1988, 2005 2 సంవత్సరాల్లో కూడా వీరికి గుర్తింపు లభించింది. గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ 2014లో దీనికి యునెస్కో జాబితాలో చోటు లభించింది. పశ్చిమ కనుమలు వెస్టర్న్ ఘాట్స్ 2012లో దీనికి కూడా లభించింది. పశ్చిమ కనుమలకు ఎందుకు లభించిందండి? మరి ఇదొక ప్రత్యేకమైన జీవ వైవిధ్యం కలిగినటువంటి ప్రదేశం అండి. ఓకేనా, పశ్చిమ కనుమలు ఇంపార్టెంట్. నెక్స్ట్, యునెస్కో గుర్తింపు లభించిన మిశ్రమ ప్రదేశాలు ఒకటి మాత్రమే, అది కాంచనగంగా జాతీయ పార్క్, సిక్కిం అండి. 2016లో దీనికైతే గుర్తింపు లభించడము మనము చూడవచ్చు. మరి యునెస్కో గుర్తించిన వారసత్వ ప్రదేశాలు 32 ఉన్నాయండి. చూద్దాం. మహాబలిపురం ఆలయము తమిళనాడు, చోళ దేవాలయము తమిళనాడు, బృహదీశ్వర ఆలయం తమిళనాడు. అందుకే టెంపుల్ సిటీ అంటాం మనం తమిళనాడుని, టెంపుల్ స్టేట్. నెక్స్ట్, పట్టడకల్ కట్టడాలు కర్ణాటక, హంపి వద్ద స్మారక చిహ్నాలు కర్ణాటక, కోనార్క్ సూర్య దేవాలయం ఒడిషా, మహాబోధి ఆలయం బీహార్ 2002, ఖజురహో దేవాలయం మధ్యప్రదేశ్, బుద్ధుని సాంచి స్తూపము మధ్యప్రదేశ్, రామప్ప దేవాలయము రీసెంట్గా తెలంగాణలో. ఓకేనా. నెక్స్ట్, యునెస్కో గుర్తించినటువంటి గుహలు ఏవి మరి? గుహలు కనుక చూసినట్లయితే భీంబెట్కా గుహలు మధ్యప్రదేశ్, అజంతా గుహలు మహారాష్ట్ర, ఎల్లోరా గుహలు మహారాష్ట్ర, ఎలిఫెంటా కేవ్స్ మహారాష్ట్ర. ఇవన్నీ కూడా వివిధ సంవత్సరాల్లో అయితే యునెస్కో గుర్తించింది. మరి యునెస్కో గుర్తించిన భారతీయ రైల్వేలు ఏంటో చూద్దాం. ఛత్రపతి శివాజీ రైల్వే స్టేషన్ మహారాష్ట్ర 2007 రీసెంట్గా. నెక్స్ట్, మౌంటైన్ రైల్వేస్ ఇన్ ఇండియా, ఇవి రెండింటికి కూడా లభించిందంటే 2007లో. డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే వెస్ట్ బెంగాల్ 1999, నీలగిరి మౌంటైన్ రైల్వే 2005. నెక్స్ట్, కల్కా సిమ్లా మౌంటైన్ రైల్వే, ఈ మూడింటికి కూడా ఈ మౌంటైన్ రైల్వేస్ అంటాం వీటిని. ఎప్పుడు మూడింటికి కూడా మరి లభించిందండి. 99, 2005, 2008 సంవత్సరాలలో. ఓకేనా. నెక్స్ట్ మనం చూసినట్లయితే యునెస్కో గుర్తించిన మొఘల్ సామ్రాజ్యంలోని కట్టడాలు చూద్దాం. హుమాయూన్ సమాధి ఢిల్లీ, నిర్మించిన వారు హమీదా బాను బేగం. ఎర్రకోట ఢిల్లీ, షాజహాన్ నిర్మించారు. తాజ్మహల్ ఉత్తరప్రదేశ్, ఆగ్రా, షాజహాన్. ఆగ్రా కోట ఉత్తరప్రదేశ్లో ఉంది, అక్బర్ నిర్మించారు. ఫతేపూర్ సిక్రీ ఉత్తరప్రదేశ్, అక్బర్ నిర్మించారు. ఢిల్లీ సామ్రాజ్యంలోని కట్టడం కుతుబ్ మినార్, కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించారు. గుప్తుల సామ్రాజ్యంలోని కట్టడం నలంద విశ్వవిద్యాలయం బీహార్లో ఉంది. నెక్స్ట్ వన్, యునెస్కో గుర్తించిన నగరాలు. ధోలవీర నగరము హరప్ప గుజరాత్లో ఉంది. అహ్మదాబాద్ చారిత్రక నగరము గుజరాత్లో ఉంది. జైపూర్ సిటీ రాజస్థాన్లో ఉందండి. ఇవి యునెస్కో గుర్తించిన నగరాలుగా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, యునెస్కో గుర్తించిన ముఖ్యమైన ఇతర ప్రదేశాలు కనుక చూసినట్లయితే హిల్ ఫోర్ట్స్ ఆఫ్ రాజస్థాన్ 2013లో గుర్తించారండి, ఇది రాజస్థాన్లో. ది ఆర్కిటెక్చర్ ఆఫ్ కార్బూసియర్, ది ఆర్కిటెక్చర్ వర్క్ ఆఫ్ కార్బూసియర్ చండీగఢ్లో ఉందండి, 2016లో వచ్చింది. విక్టోరియన్ గోతిక్ అండ్ ఆర్ట్ డెకో ఎంసెంబ్లిక్ ఆఫ్ ముంబై మహారాష్ట్రలో ఉంది, 2018లో వచ్చింది. జంతర్ మంతర్ జైపూర్లో ఉందండి, రాజస్థాన్, 2010లో వచ్చింది. నెక్స్ట్ వన్, చంపానేర్ పావాగఢ్ ఆర్కియలాజికల్ పార్క్ గుజరాత్లో ఉంది, 2004లో వచ్చింది. గోవా చర్చిలు మరియు కాన్వెంట్స్ గోవా 1986లో రావడం అయితే జరిగింది. సో గాయస్, మరి ఇది ఈ రోజుకు సంబంధించిన క్లాస్. చాలా చిన్న క్లాస్, బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ 1 or 2 మార్క్స్ మనకి అందించేటువంటి టాపిక్. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఓన్లీ హైకోర్ట్ ఎగ్జామ్స్ కనే కాదు, ఆల్ ఎగ్జామ్స్, అన్ని ఎగ్జామ్స్కి యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.